ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడాను నా నమస్సుమాంజలి. ఈ ఆగస్టు నెల వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ వృషభ రాశి వారు ఏ ఏ గ్రహాల అనుగ్రహంగా ఉన్నాయి, మీరు ఏ దేవతా అర్చన చేయడం వలన ఇంకా ఉన్నత స్థితికి వెళతారు, ఆ విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి నెల అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల చేయు వృత్తి వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నా లేదా మీరు వృత్తిపరంగా ఏదైనా చేస్తూ ఉన్నా అది కాస్త డెవలప్మెంట్ పరంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. ఇంత పూర్వం జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియరెన్స్ అయిపోతాయి. కుటుంబంలో సంతోషకరంగా ఉంటారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది, అవి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. నూతన పరిచయాల వల్ల పనులు పూర్తి అవుతాయి. కొత్తగా పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ ద్వారా మీకు ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది. డబ్బు పరంగా కూడా మీకు పురోగతి స్థితిని ఉన్నత స్థితికి చేరే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీరు మీ కెరీర్లో చాలా కష్టపడి పని చేస్తారు కాబట్టి మీరు కష్టపడి పని చేసే మనస్తత్వం కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఆ కష్టానికి తగ్గ ఫలితం మీరు పొందలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే 16న చతుర్థ రవి జన్మలయందు కుషుడు గురులు సంచారం వల్ల కొంచెం శ్రమ పడవలసి కూడా ఉంటుంది మీకు. ఎందుకంటే మీరు కష్టపడేది ఎక్కువ, దాని ఫలితం పొందేది చాలా తక్కువ. కాబట్టి ఇంకా మీరు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం వలన సక్సెస్ అవుతాం. సక్సెస్ కాకుండా ఉండమండి. అయ్యో నేను ఇంత కష్టపడ్డాను కదండి శర్మగారు, మరి చాలా రోజుల నుంచి ఇంత కష్టపడుతూ ఉన్నా పనులేమీ కావడం లేదు అని బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. మీరు ప్రయత్నాలు ఇంకా చేయండి, తద్వారా సక్సెస్ అవుతాము. అంతేకాకుండా ఉద్యోగంలో ప్రతిష్ట మీకు బలపడుతుంది. ఉన్నత స్థితిని మిమ్మల్ని అందరినీ గుర్తిస్తారు. మీకు ప్రమోషన్లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. మీరు కష్టపడి పని చేస్తారు కాబట్టి మీ దృష్టి అంతా కూడా మీ పని మీదే పెట్టి ఇంకా కాస్త కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయండి. టైంను కాస్త ఎక్కువగా తీసుకోండి. తద్వారా మీరు ఇంకా మీ వ్యాపారాలలో కానీ లేదా ఉద్యోగాలలో కానీ ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఉన్నతాధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మీరు తెచ్చుకుంటారు. మీరు చేసే పనిని దైవంగా భావించండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కార్యభారాన్ని నిర్వహిస్తారు కాబట్టి మీరు చేసే పనిని ఆల్రెడీ మీరు దైవంగా భావన చెందుతారు. కానీ ఇంకా కాస్త కాన్సన్ట్రేషన్గా చేయాలి. మీరు ఈ పని ఏ పని చేస్తున్నారో ఆ పనిని కాన్సన్ట్రేషన్గా చేసి తద్వారా మీరు సక్సెస్ను పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ప్రమోషన్లు వస్తాయి. పూర్వం ప్రమోషన్లు రావడం లేదు బాధపడుతూ ఉన్నారు కదా, ఆ ప్రమోషన్లన్నీ కూడా వస్తాయి. తద్వారా మీరు మీ సహకుటుంబం అంతా కూడాను ఆనందంగా ఉంటారు. విద్యార్థుల విషయానికే వస్తే ఉన్నత విద్యలు మీకు కలిసి వస్తాయి. మీరు ఫారిన్ వెళ్ళాలనుకుంటే కాస్త కష్టపడితే మాత్రం విద్యార్థులు ఫారిన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త లోపిస్తూ ఉంది ఈ మాసం అంతా కూడాను. కాబట్టి భార్యాభర్తలు కాస్త జాగ్రత్తగా ఉండండి. మనస్పర్ధలకు దూరముగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మీ మనస్తాపం చెంది పూర్తిగా ఇంటికి దూరం అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత లోపిస్తుంది. కాబట్టి మనస్థిమితం కూడా ఉండదు. కాబట్టి మీ జాతకంలో 5వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఇద్దరికి ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. మీ సంబంధానికి మధ్య ఎలాంటి అపార్థం రానివ్వకుండా చూసుకోండి. భార్యాభర్తలు పక్కవారి మాట వినకండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు. లేదా మీ గౌరవాన్ని మీరే పాడు చేసుకోవలసి వస్తుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ నెలలో ఆర్థిక స్థిరత్వం బాగా ఉంటుంది. డబ్బు విషయంలో మీరు అనుకున్నవన్నీ కూడా, మీరు చేసిన ప్లాన్స్ అన్నీ కూడాను ఈ మాసం ఇంప్లిమెంట్ అవుతాయి. తద్వారా డబ్బులు వస్తాయి. 3వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల ప్రభుత్వ రంగం నుండి లాభాలను పెంచుతారు. మీకు వచ్చే కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ కూడా డబ్బు పెరుగుతుంది. మరియు 11వ ఇంట్లో రాహు మొత్తం ఆదాయాన్ని పెంచుతూ ఉన్నాడు. కాబట్టి నూతన గృహ ప్రవేశాలు కూడా కలిసి వస్తుంది. మీరు పూర్వం ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఇంటికి తగు విధంగా మీరు ఈ ప్రయత్నం చేయాలి. కాకపోతే మీ ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు గృహప్రవేశం చేసుకునే యోగం కూడా మీకు బ్రహ్మాండంగా కనబడుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు ఒకంత ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇల్లు కొనాలనుకుంటున్నాము, మనమేమో కార్లు కొనాలనుకుంటున్నాం. ఐడియాలజీ అలాగే ఉంది కదా, కాబట్టి ఖర్చులు కూడా అలాగే ఉంటాయి.
దానికి కూడా మనం సిద్ధమై ఉండాలండి. 12వ ఇంట్లో శని ఉండడం వల్ల ఖర్చులు అదుపులో ఉంచుకోవడానికి కాస్త మీరు చూసుకోవాలి. ఆయన ఎలాగో చెబుతాడు శనేశ్వరుడు, జాగ్రత్తగా ఉండరానైనా, జాగ్రత్తగా ఉండరానైనా అని చెప్పి. కానీ మీరు కూడా ఆలోచించి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ వెళితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా మీరు 10 మందిలో వెళ్ళినప్పుడు కానీ మీరు మాట్లాడే మాటలు కానీ కాస్త లౌక్యంగా ఉంటే మాత్రం మంచిది. ఏదో నేను ముక్కుసూటిగా వెళతాను, నేను చెప్పిందే జరగాలి, లేదా నేను ఇబ్బంది పడతాను అన్నట్టుగా ఉండవద్దు. 10 మంది ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మీరు వెళ్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. వివాహాది శుభముహూర్తాలు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వివాహం కావడం లేదని చెప్పి బాధపడుతున్న వారి రాశి వారందరికీ కూడాను మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ రాశి అధిపతికి శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, మరియు శని దాని దృష్టిని కలిగి ఉంటాడు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ సమయాన్ని గడపవలసి ఉంటుంది. ఈ ప్రాబ్లం అయిపోయింది అనుకున్న వెంటనే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం మీద పడ్డాం, ఆ ప్రాబ్లం అయిపోయింది అనుకున్న వెంటనే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం పడుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త వహించండి. 1కి 10 మార్లు ఆలోచించైనా సరే ఏ విషయం చేస్తున్నాము, ఇది చేయడం కరెక్టా లేదా తప్ప ఒప్ప అని ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటే మాత్రం అది మీ జీవితానికి సరిపడే నిర్ణయం అవుతుంది. ఇప్పుడు మేము చెప్పిన గ్రహాలన్నీ కూడాను రాశి ప్రకారం చెప్పామండి. జన్మ చార్టు ప్రకారంగా ఏ గ్రహాలు నడుస్తూ ఉన్నాయో ఆ గ్రహాల అనుగ్రహం ప్రకారంగా ఆ గ్రహాలు మీకు ఏవి నడుస్తూ ఉన్నాయి దాని తగు నిర్ణయాలు తీసుకొని మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణులు అడగండి, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను కదా, మరి ఏం చేయమంటారు అని మీరు అవి కూడా తెలుసుకోండి. ఇప్పుడు మేము చెప్పిన వృషభ రాశి ప్రకారం అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, మరి పూర్తిగా సక్సెస్ అయితే కాదు, కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి శుక్రవారం కూడాను పరమేశ్వరుడికి అవకాశం ఉంటే ప్రదోషకాలంలో మహన్యాసపూర్వకంగా మీరు పంచామృత అభిషేకం చేయించండి. తద్వారా మీరు సక్సెస్ బాగుంటుంది, ఇంకా మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సక్సెస్ ఉంటుంది. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన మీరు ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడి ఆరాధన వలన ఈ ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోయి ఆనందదాయకంగా ఉంటారు. మీరందరూ ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.